జగన్ రెడ్డి నియంత పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడే ఏకైక వ్యక్తి చంద్రబాబేనని కడప తెలుగుదేశం అభ్యర్థి మాధవి అన్నారు. కడపలో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఓటు వేయాలని కోరారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే వృద్ధులకు 4000 పింఛనిస్తారని హామీ ఇచ్చారు. కడప ఎమ్మెల్యే అంజాద్ భాషా భూదాహానికి పేదలు అల్లాడుతున్నారని ఆమె ఆరోపించారు. ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని అభ్యర్థించారు. ఎక్కడికి వెళ్ళినా కడపలో 14 నుంచి 19 మధ్యన తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇన్ఛార్జ్ ఉన్న శ్రీనివాసరెడ్డి గారు ఏం చేసినారనేది నాకు చెప్తున్నారు. ఇప్పుడు మీడియా కూడా మీరు స్వయంగా వినండి. ఈ రోజు మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఏమ్మా మీ భర్త తెచ్చిపోయింది, ఏమైంది మీ భర్తకి? హార్ట్ అటాక్ అయితే అనుకుంటే సార్ దగ్గర పోయింది. దానికోసం నాకు ఎన్ని రోజులు వచ్చింది? 2 రోజులు వచ్చింది. మీకు చెక్ ఎప్పుడు ఇచ్చినారు? 3వ రోజు. ఇది 2 రోజులు ఆమె వెళ్లి అప్లికేషన్ పెడితే 3వ రోజుకి చంద్రబాబు నాయుడుతో చెక్ మీద సంతకం పెట్టుకుని గుండె జబ్బుతో చనిపోయిన ఆయనకు సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చిచ్చిన ఘనత శ్రీనివాసరెడ్డిది. అలానే ఈ 10 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు శ్మశానాలు కూడా వదలకుండా భూములను ఆక్యుపై చేసుకున్న ఒక దుర్భాగ్యము ఈ ఎమ్మెల్యే గారిది. ప్రజలు దీన్ని ఆలోచించుకోవాలా. ప్రజలు దీన్ని ఆలోచించుకొని ఇలాంటి ఎమ్మెల్యేకి ఈసారి ఓటేయాల్సిన అవసరం ఉందా లేదని వాళ్ళ మనస్సాక్షిని ప్రశ్నించుకొని ఈసారి ఓటేయాల్సిన అవసరం ఉంది.